ఒక వ్యక్తి యొక్క శరీరంలోంచి ప్రాణములు ఉద్గమిస్తున్నప్పుడు పంచభూతాలలో నీటిని తీసుకొచ్చి కొద్దిగా ముఖం మీద చిలకరించినంత మాత్రం చేత పోతున్నటువంటి ప్రాణాలు మళ్ళీ శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకే నీటిని అమృతంతో పోల్చి ఆ నీటికి మేమందరం నమస్కారం చేస్తున్నాము అంటారు. అటువంటి నీరు ఏదుందో అది సమస్త భూతములు పుట్టడానికి కారణం. ఆ నీటి వలననే సమస్త ప్రాణులు కూడా జీవించగలుగుతాయి. అంత పవిత్రమైనటువంటి నీటి పట్ల మనుష్యుడు ప్రయత్నపూర్వకంగా శ్రద్ధతో ప్రవర్తించవలసి ఉంటుంది. ఎందుచేత అంటే అది కేవలం ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విషయం కాదు. ఒక ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ ఎన్ని స్థిరాస్తులు చరాస్తులు ఉండనివ్వండి, త్రాగటానికి నీరు దొరకకపోతే మాత్రం ఆ ఊరిని ఐశ్వర్యాన్ని కూడా విడిచిపెట్టి వలస వెళ్ళిపోతారు. ఆ సమయానికి గుక్కెడు నీరు దొరకకపోతే స్పృహ తప్పి ప్రాణులు తమ ప్రాణములనే విడిచిపెట్టేస్తారు.